హైదరాబాద్ నగరంలోని చెరువులు నాలాలపై గల అక్రమ నిర్మాణాలను కూల్చివేతలపై పీఆర్ఎస్ అనవసరపు రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపుపై గత కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని అన్నారు. 2016లోనే ఆక్రమణలు కూల్చివేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. కానీ చెప్పిన పనిని ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడు అదే పనిని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. మూసీలో ఆక్రమణలు తొలగించి సుందరీకరణ చేస్తామని బీఆర్ఎస్ ఎజెండాలో పేర్కొంది. చెరువులు నాలాలపై ఉన్న ఆక్రమణలు కూల్చుతామని గతంలోనే కేసీఆర్ వెల్లడించారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గుర్తు చేశారు. కూలగొట్టే టీఆర్ఎస్ వాళ్ళయో, కూలగొట్టే బీజేపీ వాళ్ళయో, కూలగొట్టే కాంగ్రెస్ వాళ్ళయో కాదు, ఆ ప్రాంతంలో కట్టినటువంటి వాళ్ళు ఎవరైనా గాని కూల్చేయాలనే ఉద్దేశంతోనే చేశారు. ఈ పని చెయ్యాలని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేయలేదు. 2015-16లోనే ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి 2023 దాకా చేయలేని సంగతి ప్రజలందరికీ తెలుసు. అందువలనే హైడ్రాని ఏర్పాటు చేశారు. హైడ్రాకి ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ ను కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా వారికి ప్రభుత్వం చూపించినటువంటి కార్యక్రమం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అందువల్ల హైడ్రా ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. ఎక్కడైనా హైడ్రా తప్పులు చేసినట్టుగా లేకపోతే ప్రజల్లో ఏదైనా భయాందోళనలు ఉంటే వాటిని ప్రజలకు తెలియజేయటానికి హైడ్రా అధికారి రంగనాథ్ గారు వారితోనే ప్రెస్ మీట్ పెట్టించి వారు అందులో ప్రజలు ఉన్నప్పుడు గాని ప్రజల ఆస్తుల్ని నష్టం చేయకుండా